Hello guys, welcome back to Prashu 143. అండ్ ఇప్పుడు నేను ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చిన ఖైరతాబాద్కి. మనం మార్నింగ్ చూసుకున్నట్టయితే మార్నింగ్ పెద్ద పోల్ అయితే నిలబెట్టిరని చెప్పినా కదండి. మార్నింగ్ వెల్డింగ్ వర్క్ అయితే చేసేసి మొత్తం ఆ పెద్ద పోల్ అనేది ఫిక్స్ చేసేసారు. కాకపోతే ఆ పెద్ద పోల్ వెనకాల కూడా బ్యాక్ సపోర్ట్ అనేది గణేశుడికి మొత్తం 2 సైడ్ 2 పోల్ పెట్టేసి సెంటర్ పోల్కి అటాచ్మెంట్ ఇస్తున్నారు. అది ఏ విధంగా అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నారో, ఏ విధంగా సపోర్ట్లు అయితే ఇస్తున్నారో మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూద్దాం మరి. అండ్ చెప్పాను కదండి, ఇదైతే సెంటర్ పోల్. మనం మార్నింగ్ చెప్పుకున్నట్టయితే ఈ మెయిన్ పోల్ని మనకు వెల్డింగ్ అయితే వేసేసారు. ఇది ఫిక్స్ అయిపోయింది మిడిల్లో. అండ్ చెప్పినట్టుగానే దీనికి సైడ్ సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ వచ్చేసండి. బ్యాక్ సైడ్ మొత్తం సపోర్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ పోల్స్, చిన్న పోల్స్ అండ్ అక్కడ సైడ్ కూడా సేమ్ అలాగే పోల్స్ పెట్టేసి దానికి జాయింట్ పోల్స్ వేసేస్తారు. జాయింట్ పోల్స్ వేసేసి ఈ విధంగా పైకి సేమ్ ఈ మెయిన్ పోల్ అనేది ఎంత హైట్ ఉందో అంతే హైట్గా ఈ 2 పోల్స్తో కూడా ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ అనేది చాలా గట్టిగా ఉండాలండి. ఈ ఫిక్స్డ్గా ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో అది ఏ విధంగా అయితే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ విధంగా మన విగ్రహం అయితే స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఎంత హైట్ అయినా ఎన్ని 70 అడుగులు అంటూ ఆ 70 అడుగులు అనేది పర్ఫెక్ట్ విగ్రహం అనేది ప్రిపేర్ అవుతుందండి. ఈ ముందు ఇదైతే పర్ఫెక్ట్గా చేసుకుంటారు. ఈ వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. మార్నింగ్ అయితే ఇది కంప్లీట్గా అయిపోయింది. చూడండి, చుట్టుముట్టు పగడబందిగా చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్ అనేది చేసిరు. మొత్తం అంతా కింద నుంచి బేస్ నుంచి చాలా స్ట్రాంగ్ అయితే ప్రిపేర్ చేసారు. వెల్డింగ్ చేసేసి పెట్టేశారు ఈ చుట్టుముట్టు కూడా. అండ్ వెనకాల ప్రస్తుతం అయితే వర్క్ ఇప్పుడు వెనకాల పోల్స్ అయితే నడుస్తుంది. ఆ వెనకాల పోల్స్ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 1 అవర్లో మ్యాక్సిమం పైన వరకు 70 ఫీట్ వరకు అయితే అయిపోతుంది కంప్లీట్గా. అవి కూడా వెల్డింగ్ చేసేస్తున్నారు. ఈ వెల్డింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేస్తే ఇంకేముండదు. మన వినాయకుడిని స్టార్ట్ చేస్తారు ఇంకొన్ని రోజుల్లో. వెల్డింగ్ వర్క్ అయితే చాలా క్రేజీగా చేస్తున్నారు వర్క్. చూడండి, ఆ పోల్ కూడా పైకి తాళ్ళ సహాయం, ఆ పైన ఒక పోల్ ఉంది అంటే ఆ పోల్ అయితే తాళ్ళ సహాయంతో లాగుతున్నారు పైకి. 2 మనుషులు పైన మొత్తం 5th ఫ్లోర్లో ఉండి అక్కడ నుంచి ఆ పోల్ని అయితే తాడు సహాయంతో లాగి అక్కడ పెడితే అక్కడ ఒక పర్సన్ వచ్చేసి వెల్డింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వెల్డింగ్ వర్క్ అనేది చేస్తున్నారు ఇక్కడ 2 పట్టుకొని. అండ్ చాలా కష్టంతో కూరుకున్న పని అండి ఇది. చాలా కష్టపడుతున్నారు పాపం వీళ్ళైతే. చాలా కష్టం పడుతున్నారు. చూడండి, ఇటు సైడ్ అయితే చేసిరు. ఇటు సైడ్ నుంచో పెట్టినట్టే అటు సైడ్ ఆ పోల్ నుంచో పెట్టి ఇప్పుడు ఈ సైడ్ ఈ విధంగా నిల్చోబెట్టి వెల్డింగ్ చేసేసారు పోలు. అంటే ఇదే విధంగా వచ్చేసి ఈ సైడ్ కూడా చేస్తారు. అది సేమ్ అట్లా చేసేసి ఈ అడ్డంగా పెట్టిన రాడ్లు అనేది పెడతారు. ఈ అడ్డంగా పెట్టిన రాడ్లు పెట్టేసి ఆ హైట్ ఏ హైట్ అవుతుందో 70 ఫీట్ ఆ హైట్ వరకు అయితే చేసుకుంటూ అలాగే చేస్తూ వెళ్తారు. వెల్డింగ్ వర్క్ చేస్తూ వెళ్తారు. ఆ వెల్డింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలా జాయింట్లు అయితే ఉంటాయి ప్రిపేర్ చేయడానికి. ఆ జాయింట్లు అయితే చూద్దాం ఎంతవరకు అయితే అవుతుందో. చూసినట్టయితే బేస్ వరకు అయితే కంప్లీట్గా అయిపోయింది. బేస్ అయితే కంప్లీట్గా వేసేసారు. ఈ సెంటర్ పోల్ కూడా కంప్లీట్గా అయిపోయింది. మార్నింగ్ చూసినప్పుడు అయితే క్రేన్తో లేపి క్రేన్ సాయంతో దీన్ని పెట్టడం జరిగింది. మొత్తం కింద నుంచి పగడబందీగా చాలా గట్టిగా మొత్తం వెల్డింగ్ చేసేసారు. అదంతా చూసుకున్నట్టయితే చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి చెప్తున్నట్టు ఈ బ్యాక్ సైడ్ పోల్ అయితే జరుగుతుంది, వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇంకా మిగతా అప్డేట్ అయితే చూపిస్తూ ఉంటాను, చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి. రైట్, మీకు చూపించిన కానీ కమాండ్ పెట్టేటప్పుడు, ఆ కమాండ్ అయితే మార్నింగ్ పెట్టేటప్పుడు మీకు చూపించిన తాళ్ళ సహాయంతో ఆ కమాండ్ అనేది పైకి లాగి మొత్తం అక్కడ సెట్ చేసేసారు. బోర్డు అనేది సెట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కమాండ్ సెట్ చేసారు. అదేవిధంగా సేమ్గా ఈ సైడ్ కూడా సెట్ చేసేసారు కమాండ్ అనేది. ఈ సైడ్ మొత్తం షెడ్ వర్క్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ సైడ్ పైన కర్రలు పెట్టేది, అడ్డం కర్రలు పెట్టలేదు, ఇంకా ఆ సైడ్ పెట్టేది ఉంది. అంటే ఈ సైడ్ వచ్చేసి పైన అడ్డం కర్రలు కూడా మొత్తం ఫిక్స్ చేసేసారు. ఈ సైడ్ కమాండ్ కూడా ఫిక్స్ చేసేసారు. మార్నింగ్ ఫస్ట్ ఆ కమాండ్ ఫిక్స్ చేసిన తర్వాత వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఈ కమాండ్ అనేది పెట్టడం జరిగింది. ఈ కమాండ్ అయితే పర్ఫెక్ట్గా పెట్టేసారు, అయిపోయింది. పైన వచ్చేసి అడ్డం కర్రలు అయితే పెడుతున్నారు. అడ్డం కర్రలు అయితే వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. అది వర్క్ జరుగుతున్నది. దాని సైడే ఈ వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది. 2 వర్క్స్ అయితే ఒకేసారి ఫుల్ ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ షెడ్ వర్క్ అయితే కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నారు, వర్క్ చేస్తూనే ఉన్నారు. అండ్ వీళ్ళ వర్క్ వెల్డింగ్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ వీళ్ళు షెడ్ కట్టే వాళ్ళు షెడ్ వర్క్, స్టిక్ వాళ్ళకి వాళ్ళ స్పీడ్గా చేస్తూనే ఉన్నారండి. చూడండి, ఆల్మోస్ట్ చూస్తున్నారు కదండి. ఇక్కడ రైట్ సైడ్ షెడ్, చిన్న షెడ్ పైకి రేకులు అయితే లాగుతున్నారు. పైన రేకులు అయితే వేసి కవర్ చేస్తారు. షెడ్ పైన మొత్తం ఐరన్ రేకులు వేస్తారు. ఆ ఐరన్ రేకులు వేసిన తర్వాత దానిపైన ఇంకో నార్మల్గా రేకులు, అంటే అవి ఎగరకుండా పాడవకుండా వినాయకుడు ఎన్ని రోజులు అయితే ఉంటాడో అన్ని రోజులు పర్ఫెక్ట్గా గట్టిగా ఉండడానికి ఐరన్ రేకులు అనేది వాడుతున్నారండి. ఇప్పుడు అయితే మెల్లగా లేపుతున్నారు ఒక్కొక్కటి. ఇప్పుడు ఫస్ట్ రేక్ అయితే వేస్తున్నారు, ఇప్పుడే తీసిరు రేకు. చూడండి, తాడేసి లాగేస్తున్నారు పైకి. తాడుతో అయితే లాగడం జరుగుతుంది. ఇక్కడ 2 లాగితే కింద నుంచి పైకి 2 తీసుకుంటున్నారు.
చూస్తున్నట్టయితే ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అవుతుంది నిజంగానే. ఇక్కడ చూడండి మొత్తం మబ్బులు, వర్షం చినుకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఇక్కడైతే వర్క్ అయితే ఆగట్లేదు. వర్క్ టెన్షన్ మాత్రం ఉంది. ఎలాగైనా సరే పండగకి 2 రోజుల ముందు వర్క్ మొత్తం నీట్గా కంప్లీట్ అయిపోయి ఉండాలి, విగ్రహం అనేది నీట్గా కంప్లీట్ అయిపోయి ఉండాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే రేక్ అయితే లేపి పట్టుకున్నారు. వర్షం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూడండి వెల్డింగ్ వర్క్ కూడా నడుస్తూ ఉంది. చెప్పినట్టే ఇక్కడ సైడ్ అడ్డం కర్రలు వేసారు కదండి, రైట్ సైడ్ మొత్తం అడ్డం కర్రలు వేసేసారు పైన. అండ్ ఈ సైడ్ కూడా వేయడానికి తాడైతే ఇలా కట్టుకుంటున్నారు. సపోర్ట్ పైకి కర్రలు అయితే లాక్కెళ్ళడానికి, అంటే కింద నుంచి లాగితే పైకి వెళ్ళేటట్టు వాళ్ళు సపోర్ట్గా తాడైతే ఇలా కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కర్రలు అయితే వేస్తారంట. పైన మొత్తం అడ్డం కర్రలు వేసేస్తే అయిపోతుంది. సేమ్ ఇక్కడ రేకులు అయితే స్టార్ట్ చేసిరని చెప్పినా కదండి, సేమ్ ఇక్కడ కూడా అడ్డం కర్రలు వేసేస్తే ఇక్కడ కూడా రేకులు వేయడం స్టార్ట్ అయిపోతుంది. ఈ మ్యాక్సిమం ఒక 1 అవర్లో అయితే స్టార్ట్ చేసేస్తారు, కట్టెలు వేయడం అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ కంప్లీట్గా కట్టెలు అయితే అయిపోయిన తర్వాత రేకులు కూడా వేయడం స్టార్ట్ చేస్తారండి. అండ్ ఇక్కడ స్టీజ్ అలా వర్క్ అయితే జరుగుతుంది, వెల్డింగ్ వర్క్ అయితే నాన్ స్టాప్ జరుగుతూనే ఉంది. ఇక్కడ లాగుతున్నారు దాన్ని, అక్కడ కర్రలు టైట్గా ఉండేటట్టు ఫిక్స్ చేసి కడుతున్నారు. మొత్తం షెడ్ని అయితే లూజ్గా ఉండడానికి కూడా టైట్ షెడ్ కడుతున్నారు మొత్తము. ఇక్కడ కూడా ఇంత గ్యాప్ లేకుండా ఇక్కడ కూడా ఇట్లా షెడ్ షేక్ అవ్వకుండా అయితే కడుతున్నారండి షెడ్ని. చూడండి తాళ్ళేసి అయితే గుంజుతున్నారు, మొత్తం గట్టిగా లాగి కట్టేస్తున్నారు. అండ్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ వస్తానండి. అండ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్.